జనంలోకి పవన్ అంతా తూచ్. కార్యకర్తల కోసమైనా బయటకు రారా పవన్? జనంలోకి వస్తానని ఎన్నిసార్లు చెప్పారో. జనానికి పార్టీకి దూరమవుతున్న పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వంపై విమర్శలపైన సైలెంట్. అందరూ కార్యకర్తలే మా బలం అని చెప్పేవారి. వాళ్ల కోసం సమయం ఇచ్చే పార్టీ ఒక్కటీ లేదు. అప్పుడెప్పుడో సంక్రాంతి తర్వాత జిల్లాల్లో తిరుగుతానని చెప్పారు వైఎస్ జగన్. అప్పటి నుంచి ఎన్ని పండుగలు అయ్యాయో. పవన్ కళ్యాణ్ ది కూడా ఇదే వరుస. గత ఫిబ్రవరిలో ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇకపై జనంలో తిరుగుతానని. ఆ తర్వాత సేనానితో సేన అంటూ 2-3 రోజులు హడావుడి చేశారు. ఆ సమయంలోనే బయటకొస్తా జనాన్ని కార్యకర్తలను పలకరిస్తానని చెప్పుకొచ్చారు. ఏది పవన్ కళ్యాణ్ బయటకొస్తున్నారు, ఇకపై రాజకీయం వేరు అని జనసేన నేతలు ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చారో అది చూసి ఈసారైనా ఖచ్చితంగా అడుగు బయట పెడతారనుకున్నారంతా. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకర్తలను సామాన్యులను కలుస్తానని పవన్ అనడంతో ఈ దఫా పక్కా అని భావించారు. తీరా చూసి పక్కున నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వి మాటలే తప్ప చేతులు ఉండవు అని మరోసారి రుజువైందని మాట్లాడుకుంటున్నారు. బయటకు రావడం సంగతి తర్వాత, అసలు మాట కూడా వినిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాలు మినహా బయట మాట్లాడుతున్నదే లేదు. ప్రశ్న అడ్రస్ చేస్తున్నదే లేదు. చివరికి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెప్పడం లేదు. నకిలీ లిక్కర్ స్కామ్ విషయంలో కూటమి ప్రభుత్వంపై మచ్చ పడిందన్నది నిజం. ఖండించడమో ఇకపై తప్పు జరగకుండా చూసుకుంటామనో చెప్పాలిగా. మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇవ్వడం పైన ఇదే మౌనం. అసలు పార్టీ అధినేతగా పవన్ కళ్యాణే కదలకపోతే ఇక కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేదెవరు? పార్టీ నడిచేదెలా? అధికారంలోకి రాకముందు ప్రశ్నిస్తానని చెప్పుకుంటూ ఊరు వాడా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోయినా పర్వాలేదు కానీ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని బోడే రామచంద్ర యాదవ్ ప్రశ్నిస్తున్నారు.